అసలైన అగ్ని లేదు. వాక్యం అనే అగ్ని కానీ, పరిశుద్ధాత్మ అనే అగ్ని కానీ లేదు. రాత్రి సమయం ఈ స్థలంలో కూర్చొని వింటున్న ప్రతి బిడ్డకు నా మనవి, వాక్యంలో చెప్పబడిన మాట, నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని పెట్టి ముట్టించుదురు, నా మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు అనని. దేవుని యొక్క మందిరాన్ని నేల పడగొట్టి అంటే దాని అర్థం మందిరాలు నేల పడిపోయాయి అని కాదు, మందిరంలోకి అపవిత్రత వెళ్ళిపోయింది అని దాని అర్థం. ఈ రోజున మందిరాలలో పవిత్రత కనిపించడం లేదు, అపవిత్రత కావలసినంత కనిపిస్తూ ఉంది. ఒక స్త్రీ సంఘంలో ముసుగు వేసుకోవాలి, అది ఆ తల్లికి ఘనత, దేవునికి ఘనత. అయితే ఈ రోజున టీవీల్లో మనం చూస్తే బాగా విరబోసుకొని పిల్లల దయ్యాలలాగా కనిపిస్తా ఉన్నా, అది ఫ్యాషన్ అంటున్నా. మా దేవుడు రాజు అంటున్నా. ఎవడరా ఈ రాజు? సైతానే మీ రాజు అయి ఉంటా. దయచేసి గమనించాల్సింది, మా నాయకుడు అనగా అపోస్తుడైన పౌలుగా యేసు ప్రభుల వారి కొరకు నేను చస్తాను, లేకుంటే నేను బ్రతికితే యేసు ప్రభు కొరికే, లేకపోతే నేను చస్తానని చెప్పిన గొప్ప దైవ సేవకుడు చెప్పాడు. సంఘంలోకి ఒక స్త్రీ వెళితే ఆ తల్లి తన వెంట్రుకలు కనిపించకుండా ముసుగు వేసుకోవాలని. ఈరోజు అంటారు మేము రాజులు, మేము రాజు కొడుకులని. మీ రాజు వేరే వాడై ఉంటా. దయచేసి గమనించాల్సింది, మా రాజు చెప్పిన మాట మీరు తల వెంట్రుకలు కనిపించకుండా సంఘంలో ముసుగు వేసుకోమని. మా బిడ్డలు చూడండి, మా సంఘంలోకి రండి, దేవుని వాక్యం సెలవిస్తాం. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా వాక్యం అనే అగ్ని మా సంఘాల్లో మండుతూ ఉంది, పరిశుద్ధాత్మ అనే అగ్ని మా సంఘంలో మండుతుంది. వేరొక అగ్నితో పరిశుద్ధమైన మందిరాన్ని కాల్చడం లేదు. సంఘాలలో పరిశుద్ధత ఉంది, కానీ సంఘాలలోకి అపరిశుద్ధత వెళ్ళిపోయి ఆ మందిరాన్ని పడగొట్టి నాశనం చేసి త్రొక్కివేసేలాగా అయిపోయాయి ప్రస్తుత సంఘాలు. చాలా మంది అంట, మా సంఘం చాలా పెద్దది, కట్టుకో, ఇంకా పెద్దది కట్టుకో. మా సంఘానికి లక్షల మంది వస్తారు, ఇంకా లక్షలు రానివ్వండి. నేను అడిగే ప్రశ్న, దేవుని మందిరంలో పరిశుద్ధత ఉందా లేదా? దేవుని మందిరంలో దేవుని అగ్ని మండుతున్నదా లేదా? దేవుని అగ్ని మండకపోతే